నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇంతకుముందు బిగ్ బాస్ యావర్తో మనం ఇంటర్వ్యూ చేసాం. హనీ ట్రాప్లో తను ఇరుక్కున్నాను, దాదాపు 40 లక్షల వరకు నన్ను చీట్ చేశారు అని చెప్పేసి మన ఆర్టీవీ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. స్టిల్ నన్ను వేధిస్తున్నారు, నా మీద రివర్స్లో ఫాల్స్ కేసెస్ ఫైల్ చేశారు అని చెప్పేసి మళ్ళీ ఈరోజు యావర్ మన స్టూడియోకి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, తనని ఎందుకు అంత వేధిస్తున్నారు, నిజంగానే హనీ ట్రాప్ జరిగిందా, ఎంత అమౌంట్ తను వాళ్ళకి ఇచ్చాడు, లేదంటే వాళ్ళు మోసం చేశారు, ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు యావర్ ఉన్నారు. హలో యావర్ బ్రో. హాయ్. లాస్ట్ టైం కాల్ చేసాం, మీరు ఎవరికైతే మనీ ఇచ్చారో సో తనతో మాట్లాడి తన స్టూడియోకి వస్తానని చెప్పారు, బట్ రాలేదు. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఐ టోల్డ్ యూ నా బ్రో, నేను చెప్పాను కదా మీకు ఇంతకు ముందు. హీఈస్ అ మ్యానిపులేటర్, హీ వోంట్ కమ్, హీఈస్ అ లాయర్. నేను చెప్పాను కదా. అప్పుడు కూడా ది సేమ్ జరిగింది. ఏం చెప్పారు వాడు, నేను వస్తా రేపు 10:30కి మీ ఆఫీస్కి వస్తా, నేను మొత్తం క్లారిఫికేషన్ ఇస్తా అని. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, క్లారిఫికేషన్ ఏమీ లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లారిఫికేషన్. జస్ట్ హీ నోస్ హౌ టు మ్యానిపులేట్, హీ నోస్ హౌ టు చీట్ పీపుల్, అంతే. మనం 1 మంత్ అవుతుంది మన స్టూడియోలో మాట్లాడి. బిఫోర్ మీరు అప్పటికే ఒక 7 మంత్స్ అవుతుందా ఈ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ? అవును, జూన్లో నేను ఇచ్చాను, 13 జూన్కి. అండ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఆల్మోస్ట్ 9 months అయింది. సో వాడు నాకు ప్రామిస్ ఇచ్చాడు దట్ 45 daysలో నేను ఇస్తాను నీకు మనీ, మొత్తం మనీ. దెన్ తర్వాత హీ గోస్ ఆన్ లైక్ హీ యాడెడ్ సమ్ మోర్ డేస్. ఇలా జరిగింది. అల్టిమేట్లీ హీ బ్లాక్డ్ మీ ఫ్రమ్ ఎవ్రీవేర్. వాడు నాకు వాట్సాప్లో బ్లాక్ చేశాడు, మళ్ళీ ఇక్కడ నార్మల్ కాల్స్లో, దెన్ ఎవ్రీవేర్. నా ఇట్స్ నాట్ రిసీవింగ్ ద కాల్. సో అప్పుడు నేను ఏం చేయాలంటే, నేను మీడియం చూస్ చేశాను, సోషల్ మీడియా. సో ఒక పోస్ట్ నేను పెట్టాను దట్ వన్ ఆఫ్ మై రిలేటివ్ నాకు చీటెడ్, అంతే తప్ప ఐ డెంట్ సే ఎనీథింగ్, ఐ డెంట్ రివీల్ ఎనీ గర్ల్ నేమ్. సో వాట్ హ్యాపెండ్ ఈస్, వాడు నా మీద ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి, వాట్ ఈస్ టెలింగ్ దట్ he filed a false complaint against me in Rajendra Nagar police station. That నేను వాడికి అమ్మాయికి డిఫేమ్ చేస్తున్నా. నేను ఎందుకు ఎలా డిఫేమ్ చేస్తాను? నాకు మొత్తం క్లారిటీ ఉంది, నాకు కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను 31st జనవరిలో ఒక పోస్ట్ దట్ వన్ ఆఫ్ మై రిలేటివ్ నాకు చీట్ చేశారు అని నేను పెట్టాను. 1st Febకి వాడు వీడియో చేసి, వాడు ఇన్ హిస్ ప్రొఫైల్ హీ హ్యాస్ kept engagement photo of his daughter and mine, saying that నేను చీట్ చేశాను. He only the person who defamed his daughter and kept the photo of his daughter, and now false complaint చేసి he wants to harass me, and police called me. కానీ అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయకముందు అప్పటి వరకు మీరు ఒక 7-8 months వరకు పోరాటం చేస్తున్నారు, ఈ డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి. అప్పటి వరకు మీరు కేసు ఫైల్ చేయలేదు, తను కేసు ఫైల్ చేయలేదు. అవును. కానీ ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈ 1 monthలోనే మీరు కేసు ఫైల్ చేశారు, ముందు తను కేసు ఫైల్ చేశారు. వాడు ఎందుకంటే బ్రో, ఆ టీవీలో మనం చేశారు కదా, సో హీ హ్యాస్ నో ఆన్సర్స్, వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్స్ లేదు. సో కానీ ఒక్కవేళ సో జస్ట్ టు సేవ్ హిమ్, అందుకే హీ కెప్ట్ హిస్ కంప్లైంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ క్వశ్చన్ ఈస్ దేర్ ఆనంద్ బ్రో, అది చెప్పాలి. మీరు మీ ఏరియాలో ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లో అది మీన్స్ యూ హ్యావ్ టు గివ్ ద కంప్లైంట్ ఓన్లీ కదా. ఒకవేళ మీరు గచ్చిబౌలిలో ఉంటే మీరు గచ్చిబౌలిలో పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి కంప్లైంట్.
How can he give? He stays in Gachibowli. How can he give the complaint in Rajendra Nagar police station? అది కరెక్ట్ కాదు కదా. He has done that. అక్కడ పోలీసులు ఎట్లా కంప్లైంట్ తీసుకున్నారు అసలు డీటెయిల్స్ ఏం తెలుసుకోకుండా? అది నాకు తెలియదు. What he is telling that his office is there. But thank you. I just want to say thank you to the Rajendra Nagar police station. They supported me. అందరికీ తెలుసు, మరి వాళ్ళకి అర్థమైంది who is the cheater అని. They told clearly, they told to the Nawaz, they clearly told to Nawaz that please give the money. ఎక్కడైనా సరే ఒక కేసు ఫైల్ చేయడం కానీ మిమ్మల్ని స్టేషన్కి పిలిచారు. అవును. ఓకే. నేను నా స్టోరీ పెట్టాను, నేను చెప్పాను, వాడు స్టోరీ చెప్పారు అక్కడ. సో పోలీస్కి అర్థమైంది హూ ఈజ్ కరెక్ట్, హూ ఈజ్ నాట్. సో పోలీస్ చెప్పారు ఏంటంటే, నీకు మనీ ఇవ్వాల్సిందే. ఓకే. మీ ఎవిడెన్స్ అన్ని చూపించారు? అవును. ఎంత అమౌంట్, RTGS ఎంత మొత్తం? 23 lakhs. 23 lakhs. అది కూడా నేను చూపించాను అక్కడ. సో ద క్లియర్ అండ్ హీ యాక్సెప్టెడ్ దట్. నా ఫస్ట్ కంప్లైంట్ లో హీ వాజ్ లైక్ నార్మల్ దట్ పోలీస్ ఐ మేడ్ అ కంప్లైంట్ అని. బట్ పోలీస్కి అర్థమైంది హీఈస్ ఇన్ ఫాల్ట్. ఆఫ్టర్ దట్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్. రంజాన్లో అయింది అది. ఓకే. సో ఫాస్టింగ్ ఉంది కదా 6 o'clockకి, అది బ్రేక్ చేయాలి అని. బ్రేక్ చేసి తర్వాత నేను వస్తా అని అది చెప్పారు పోలీస్ స్టేషన్, అది పోలీస్కి. సో ఆ తర్వాత హీ డింట్ కమ్ ఓన్లీ. అండ్ తర్వాత అది ఎస్ఐ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం బిజీ అయ్యారు. ఆఫ్టర్ దట్ 1-2 weeks అయింది. నేను 2 timesకి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. సార్ ఏమైంది సార్, హీ వాజ్ నాట్ దేర్ ఎస్ఐ. సో సర్కిల్తోనే నేను మాట్లాడాను, సార్ ఏమైంది సార్, ఇది ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు నా మీద సార్. నౌ హీఈస్ ఓన్లీ నాట్ కమింగ్, ఐఎమ్ ఓన్లీ కమింగ్, ప్లీజ్ కాల్ హిమ్ అండ్ ప్లీజ్ సార్ట్ దిస్ మ్యాటర్ అవుట్. సో ఫస్ట్ టైంకి సార్ ఓకే నేను చెప్తా ఎస్ఐకి, హూ ఈస్ హ్యాండిలింగ్ యువర్ కేస్, నేను చెప్తా. సెకండ్ టైంకి వెళ్ళాను. సో సెకండ్ టైం సార్ చెప్పారు అని, యూ హ్యావ్ టు ఫైల్ అ కంప్లైంట్. నేను చెప్పాను సార్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ నో ఐడియా నౌ. సో హీ సెడ్ టు మీ దట్ యూ గో అండ్ కంప్లైంట్. సార్ యూ ఓన్లీ టేక్ నా బికాస్ మై కంప్లైంట్ ఈస్ దేర్, హీ హ్యాస్ గివెన్ ద కంప్లైంట్. నా మీద కంప్లైంట్ ఇచ్చారు కదా నీ పోలీస్ స్టేషన్లో. సో ఐ నీడ్ టు గివ్ మై కంప్లైంట్ ఆల్సో టు యూ, ప్లీజ్ రిజిస్టర్ దట్. సో sir said to me that no Yavar, your jurisdiction is in Charmina where the scam is happened, there only. So sir okay, I said okay. On 9th March నేను వెళ్ళి తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ చేశాను. నా మీద అది ప్రూఫ్స్ ఉన్నాయి, చూపించాలా? మీరు ఫైల్ చేసింది, తను ఫైల్ చేసింది కూడా ఉందా మీ దగ్గర? అది స్నాప్ షాట్ ఉంది, వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు. ఓకే. నాకు న్యాయం కావాలి అని అలాగా. సో దిస్ ఈస్ టోటలీ ఫేక్. సో 9th March నేను ఇచ్చాను. సో నా పోలీస్ స్టేషన్, చార్మినా పోలీస్ స్టేషన్ పీపుల్, దే ఆర్ కాలింగ్ హిమ్ బట్ ఈస్ నాట్ కమింగ్. ఓకే. మీరు ఫైల్ అండ్ చేశారు. రీసెంట్లీ కూడా నేను వెళ్ళాను 2 days బ్యాక్. ఓకే. 2 days బ్యాక్లో రాజేంద్ర నగర్ పిఎస్లో మళ్ళీ నాకు పిలిచారు. ఓకే. ఇది గురించి. తను రాకుండా మిమ్మల్ని పిలుస్తున్నారు? అవునవును. మరి తను రాకుండా మిమ్మల్ని ఎలా పిలుస్తున్నారు? హీ కేమ్ యాక్చువల్లీ ఏం జరిగింది అని అంటే, నేను 9th Marchకి ఇచ్చాను కదా ఫస్ట్ కంప్లైంట్. హీ హాస్ గివెన్ ద కంప్లైంట్ బట్ హీ థాట్ దట్ ఐ విల్ బీ స్కేర్డ్, ఐ వోంట్ టేక్ ఎనీ స్టెప్స్ ఫర్దర్. అర్థమైందా మీకు? సో తర్వాత ఏంటంటే నేను ఇచ్చి తర్వాత పోలీస్ స్టేషన్, చార్మినా పోలీస్ స్టేషన్ వారు కాల్ చేశారు నవాజ్కి. ఓకే. చేసి తర్వాత ఏం చేయాలి వాడు అది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కొంచెం ఫోర్స్ చేసి పిలవండి, నా కంప్లైంట్ ఉంది, అది సాల్వ్ కాలేదు, వై యు ఆర్ లివింగ్ యావర్ అని. సో బేసిక్లీ హీ వాంట్స్ మీ టు గెట్ అరెస్టెడ్ దేర్. అది వాడు మీద అది ఒక థాట్స్ ఉన్నాయి,
మైండ్లో పెట్టుకున్నాను. అవును, ఐల్ కాల్ యావర్ అండ్ ఐల్ డూ దట్, బట్ గాడ్ ఈస్ దేర్. అది పోలీస్కి అర్థమైంది మొత్తం ది స్టోరీ. అండ్ అక్కడ హీ వాజ్ వెరీ వెరీ రూడ్. ఐ వోంట్ గివ్ ద మనీ, ఐ వోంట్ గివ్ ద చెక్, అలాగా చెప్తున్నాడు వాడు పోలీస్ ముందు. ఆడాసిటీ, సీ ద ఆడాసిటీ ఆఫ్ దట్ పర్సన్. నేను ఇవ్వను, చెక్ కూడా ఇవ్వను, అది కూడా ఇవ్వను, నేను చూసుకుంటా. ఆఫ్టర్ కమింగ్ అవుట్ అక్కడ నేను ఇక్కడ ఉన్నాను, హీ వాజ్ దేర్. కొంచెం అది గ్యాప్ ఉంది. దేఖ్ లేతాం హిందీ, హీ సెడ్. పోలీసులు Police was there. Me and he was standing outside the circle. Station officer उन्नार कदा बाइटा. देख लेता हूँ मैं इसमें कितना है दम, 1 रुपया भी नहीं देता हूँ, दिखाता हूँ इसको कौन हूँ मैं. थ्रेटनिंग इస్తున్నాడు నాకు. నేను చూపిస్తా, నేను ఎవ్వరు ఒక్క పైసా కూడా నేను ఇవ్వను, చూపిస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. అవును, చూపిస్తా. ఇది 2 days బ్యాక్ జరిగింది. అవును. సో ఇది క్లియర్ కట్గా ఇది హనీ ట్రాప్ బ్రో. పోలీసులు ఏం చెప్పారు ఫైనల్ గా? ఇక్కడ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫైనల్ గా తను వెళ్ళిపోయిన తర్వాత మీకేం చెప్పారు? ఏదైనా సజెషన్ సజెషన్ ఇచ్చారు. యావర్ మీరు చార్మినార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఆర్ ఇచ్చారు కదా, మీరు అక్కడ అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు, కాల్ చేసిన అని చెప్పారు. అవును చెప్పాను, వాళ్ళు కాల్ చేస్తారు పోలీసులు తనకి, అక్కడ వెళ్ళండి చెప్పండి ఇది మొత్తం, ఇది సిచ్యువేషన్స్ ఏం జరిగింది ఇక్కడ. సో దే విల్ కాల్ హిమ్. ఒకవేళ 2-3 times he won't come, then they will pick him and police will go to his home and they will bring him to their police station. అది చెప్పారు. ఓకే, మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏమైనా వచ్చిందా? అవును, కొంచెం ఉంది, ఇప్పుడు ఉంది, అది ట్రస్ట్ కొంచెం ఉంది, హోప్ ఉంది కి అప్పుడు మేబీ ఇట్ క్యాన్ హ్యాపెన్. జస్ట్ ఫింగర్స్ అక్రాస్. ఓకే, ఇంకా వాళ్ళ వైపు నుంచి ఎవరు మాట్లాడలేదు మీతో? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి కానీ ఇంకెవరు మాట్లాడేది ఏం లేదు మీతో కానీ, మీ ఫ్యామిలీతో కానీ ఎవరితో కూడా టచ్ లో లేరు? ఓకే, కానీ నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళ అమ్మాయిని, అవును, మీకు 23 lakhs తీసుకుని దాన్ని ఎంత ఒక 40 ఇస్తానని చెప్పారా కలిపి? చెప్పారు. ఎంగేజ్మెంట్ అయినా కానీ అంతా కూడా ఫ్యామిలీతోనే కలిపి జరుగుద్ది, ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేసి మాట్లాడుకునే కదా ఎంగేజ్మెంట్ చేసేది. మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి, రిలేటివ్స్ వచ్చి, సో అందరూ కలిసి ఎంగేజ్మెంట్ చేసి ఉంటారు కదా. డబ్బులు మాత్రం మీరు పర్సనల్గా ఇచ్చారా? డబ్బు కాదు, పర్సనల్ ఆ నవాజ్ తోనే మాట్లాడి ఎవరూ లేకుండా. ఫస్ట్ హీ కాల్డ్ మీ ఇన్ పిస్తా హౌస్. సో ఇది ఎవరికి, మీ ఫ్యామిలీకి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి తెలియదు ఇది? ఫస్ట్ తెలుసు, ఇచ్చిన తర్వాత తెలిసి ఉంటుంది. బ్రదర్ కి కూడా తెలుసు, అందరి మీద, అందరి ముందు నేను ఇచ్చాను. అందరి ముందు ట్రాన్సాక్షన్ కాదు, నా బ్యాంక్ లో నేను ట్రాన్సాక్షన్ చేశాను. ఓకే, చార్మినార్ బ్రాంచ్ లో, యాక్సిస్ బ్యాంక్ నా బ్రాంచ్ ఉంది చార్మినార్ లో, అక్కడ నేను చేశాను నా ట్రాన్సాక్షన్. కానీ ఒక్క రోజు ముందు, బిఫోర్ 1 day, Gachibowli, he invited me in Gachibowli, his house. So there we had a discussion and we had meeting regarding this payment and all. The very next day, నేను alone, I alone went there in the bank and I did the transaction from there itself. So but the thing, ఫ్యామిలీని ఎవరిని సజెషన్ అడగలేదా? తను ఇలా అమౌంట్ అడుగుతున్నారు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవ్వచ్చా లేదా? కానీ హీ వాజ్ ఆర్ రిలేటివ్స్ కదా, అల్టిమేట్లీ హీ వాజ్ అగ్రిమెంట్ కానీ ఏదైనా పేపర్ మీద. అవును, అది నా మిస్టేక్. ఒకవేళ ఐఎమ్ థింకింగ్ నౌ, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ ద క్యాష్ టు హిమ్ నార్మలీ, హీ వుడ్ హ్యావ్ డినైడ్ మీ. అంటే ఎంత రిలేటివ్ అయినా ఒక 50,000 1 lakh ఇవ్వాలన్నా ఒక పేపర్ మీద. అవును, ఇది నా మిస్టేక్, అది నేను నేర్చుకుంటున్నాను.
నేర్చుకు ఐ లెర్న్డ్. ఏం Okay. చెప్పాలి తెలుగులో? అంతే నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నాను. ఓకే. కానీ అండి ఇప్పుడు రిలేటివ్స్ అందరికీ తెలుసు అంటున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంగేజ్మెంట్ చేశారు. అవును. సో మీతో ఎంగేజ్మెంట్ చేసుకుని మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని ఇంత మోసం చేస్తే మీ ఫ్యామిలీ ఎవ్వరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మీ ఫ్యామిలీ ఎవ్వరు కూడా ఎందుకు పోరాడట్లేదు? ఇదే పెద్ద డౌట్. సో జస్ట్ వన్ వర్డ్ అది చెప్పాలి బ్రో. ఫినాన్షియల్‌గా మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంటారా? somehow ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీ? మా బ్రదర్స్ ఎంతమంది? టోటల్ చెప్పాలా? మొత్తం మీ ఫ్యామిలీ ఎంతమంది? మీ ఫ్యామిలీ కట్ చేయండి నా బ్రో, ఎందుకు? అంటే ఫినాన్షియల్‌గా మీ మీద డిపెండ్ అయి ఉంటారా? మీ అవును, ఫ్యామిలీ అవును. ఉంటారా? బట్ ఐఎమ్ నాట్ స్టేయింగ్ విత్ దెమ్ నౌ. ఓకే. మీరు సింగిల్‌గా ఉంటున్నారు ఇప్పుడు? అవును. ఎప్పటి నుంచి? అయింది 2 months. 2 months నుంచి. 2 months నుంచి ఉంటున్నారు. మ్మ్. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది, ఇదంతా అవును, అయిన తర్వాత అవును. ఏదో ఇష్యూ జరిగి వచ్చి ఉంటారు అయితే బయటికి. అవును. అవునా? సరే బ్రో, నాకు ఇంత జరుగుతున్నా కూడా నాకు ఒకటే డౌట్. మీరు బిగ్ బాస్ వెళ్ళారు, మంచి నెట్వర్క్ ఉంది, మంచి సర్కిల్ ఉంటుంది. సింగిల్గా ఎందుకు పోరాడుతున్నారు? ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ అది మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. సో అంత అమౌంట్ చీటింగ్ జరిగింది. అండ్ ఇంకా లైఫ్ విషయంలో కూడా మ్యారేజ్ వరకు వెళ్తున్న లైఫ్ కూడా చీటింగ్ జరిగింది. ఇంత జరిగితే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఎందుకు మీ వెనకాల లేరు? దీనికి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ నా ఫ్యామిలీ, దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ. అది కూడా నేను చెప్తా. మా అమ్మ లేదు, మీకు బిగ్ బాస్ నుంచి అందరికీ తెలుసు. సెకండ్, నా ఫాదర్ హెల్త్ బాగాలేదు. థర్డ్, నా ఫ్యామిలీలో మై గ్రాండ్ మదర్, హర్ హెల్త్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. రిమైనింగ్ మై బ్రదర్స్, 2 బ్రదర్స్, హీ హ్యాస్ టేకెన్ 7 lakhs ఫ్రమ్ నవాజ్. ఓకే, మీకు తెలియకుండా? నవాజ్ చెప్తున్నాడు. ఓకే, నవాజ్ చెప్పారు. మీ బ్రదర్ని అడిగారా? అడిగాను, బట్ ఈస్ టెలింగ్ మై బ్రదర్స్, నా అన్న చెప్తున్నారు నాకు, నీకు ఏం పని ఉంది? నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ టేకెన్ అమౌంట్ విత్ నవాజ్, ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ నవాజ్ ఓన్లీ, ఐ హ్యావ్ అ డీల్ విత్ నవాజ్, హూ ఆర్ యూ అని నాకు చెప్తున్నారు. ఓకే. సో ఐఎమ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ మ్యాటర్. నేను చాలా సార్లు నేను చెప్పాను, అన్న ఇది ఏం జరుగుతుంది, అన్న కాల్ చేయండి, చూసుకోండి ఇది మ్యాటర్కి. నా బ్రదర్స్ కాల్ చేశారు వాళ్ళు స్టార్టింగ్లో, బట్ నాకు ఏం జరిగింది వాళ్ళ మీద నాకు తెలియదు. వై ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ? చాలా సార్లు మనం ఇద్దరం మతలబ్ అన్నతోనే నాకు గొడవ కూడా అయింది ఈ విషయంలో. సో హీ వాజ్ నాట్ సపోర్టింగ్ మీ రిగార్డింగ్ దట్. నేను చూసుకుంటా. ఎప్పుడు చూసుకుంటావు? అది నా హార్డ్ అండ్ మనీ. ఇఫ్ ఐ ఎర్న్ ద మనీ, నాకు పెయిన్ తెలుసు. అది మొత్తం బెండ్ అయింది, నాకు స్పైన్లో ప్రాబ్లం వచ్చింది. ఇది నా బ్లడ్ స్వెట్ మనీ. హౌ కెన్ ఐ లీవ్ దట్ పర్సన్? మా అన్నయ్య, నేను చూసుకుంటా, నేను మంత్లో చూసుకుంటా, నేను 2 monthsలో చూసుకుంటా, నాకు వేరే పని ఉంది, అది ఈలాగా చెప్తున్నారు. ఎందుకు? బికాజ్ మేబీ నవాజ్ హెస్ గివెన్ ద మనీ ఆర్ వాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ దట్ హీ హెస్ టేకెన్ మై మనీ, బట్ వాళ్ళ మధ్య ఏం బిజినెస్ డీల్ అయింది నాకు తెలియదు. అండ్ వెన్ ఐఎమ్ సేయింగ్ హీ ఈస్ నాట్ హెల్పింగ్ మీ. సో అది చాలా మంత్స్లో జరిగింది, చాలాసార్లు జరిగింది, ఇది గొడవ అయింది. నా ఐఎమ్ నాట్ స్టేయింగ్ విత్ మై ఫ్యామిలీ. నిజం చెప్పాలంటే మై ఫ్రెండ్ ఈస్ దేర్, దే ఆర్ సపోర్టింగ్ ఇన్ దిస్ విషయం. బట్ మై ఫ్యామిలీ మీన్స్ బ్రదర్స్, దే ఆర్ నాట్ సపోర్టింగ్. ఈ కేసు విషయం కూడా ఇప్పుడు తెలుసా? హీ ఈస్ నాట్ సపోర్టింగ్. వై? నాకు నిజం చెప్తున్నా నాకు తెలియదు. అండ్ ఐ డోంట్ వాంట్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవన్. సింగిల్గా ఉంటా, సింగిల్గా ఫైట్ చేస్తా.
వి కమ్ అలోన్, వి గో అలోన్. అది నా మైండ్ సెట్ ఉంది. అందుకే నేను చెప్తున్నా కదా, నేను డిప్రెషన్లో ఉన్నా. ఎందుకు? ఫ్యామిలీలో నాకు ప్రాపర్ అది వాట్ యు సే ప్రాపర్ రిలేషన్ కూడా లేదు. I can't talk to my family, my brothers proper. They are not talking to me in a proper way. So I don't want to exaggerate. ఇది జరిగింది. They don't want to help me. They let them. ఇది నా ఫైట్. నేను ఫైట్ చేసుకుంటా. Whoever has cheated me, God will see that. That's it. I don't want to talk much. ఫ్రెండ్స్ అంటే మీకు ఈ బిగ్ బాస్లో పరిచయం అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరినైనా సపోర్ట్ తీసుకోవడానికి, లేదంటే వాళ్ళకి చెప్పి ఏమైనా సపోర్ట్ No, నిజం చెప్పాలంటే I asked many people help, but nobody helped me. I don't want to take the name. ఓకే, మీ బిగ్ బాస్ సీజన్లో మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా? అవును, నా ఫైట్ నేను చేస్తున్నా. అండ్ అంతే. Some people came from Big Boss, 2-3 person, they supported me, but it didn't work. ఓకే, So now I don't want to say, I don't want to blame anyone. నా ఫైట్ నేను ఫైట్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. ప్రజెంట్ షోస్ కానీ మూవీస్ కానీ ఏమైనా చేస్తున్నారా? అవును, లైఫ్ బిజీగానే ఉందా? బిజీగా ఉంది. బట్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ లేకుండా? నేను ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ ఉందా? 100% ఉంది. ఓకే. ఎందుకంటే మనకి ఇప్పుడు వర్క్, మళ్ళీ టుడే వీ హ్యావ్ వర్క్, టుమారో వీ వోంట్. అది మన ఇండస్ట్రీ, ఇలాగా ఇండస్ట్రీ. యూ కాంట్ చూస్ ఎవ్రీ ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ కదా. సో యా, స్ట్రగుల్ ఉంది. ఐఎమ్ టేకింగ్ హ్యాండ్ లోన్ విత్ అదర్ పీపుల్ ఆల్సో. మై ఫ్రెండ్స్ ఆర్ హెల్పింగ్ మీ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే ఆర్ సపోర్టింగ్ మీ అని. ఓకే, అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ మంత్లీ? ఈజీగా ఉంది, బట్ ఎప్పుడు నేను కంట్రోల్ చేస్తున్నా అని చేస్తున్నా. ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఎర్న్ చేసుకోగలుగుతున్నారు? అంటే స్ట్రగుల్ ఎలా ఉంది? ఎప్పుడు నిజం చెప్పాలంటే హౌ ఐ వాజ్ బిఫోర్ బిగ్ బాస్, ది సేమ్ అది జరిగింది. ఓకే, మొత్తం మనీ నేను ఇచ్చాను. హార్డ్ ఫేసెస్ కమ్స్. మన లైఫ్ ఇది గ్రాఫ్ లాగా ఉంది. సమ్ టైమ్స్ అప్, సమ్ టైమ్స్ డౌన్. సో అది అప్ అయింది, తర్వాత ఇప్పుడు డౌన్ అయింది. మళ్ళీ ఐల్ రైజ్ అగైన్. మూవీస్ అవి చేస్తున్నారు అయితే? అవునవును, ఉంది. ప్రీ ప్రొడక్షన్ ఉంది, బట్ ఖచ్చితంగా అది అవుతుంది. అండ్ దెన్ విల్ బి బ్యాక్ అగైన్. కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఎవరిని సపోర్ట్ తీసుకోకుండా, ఎవరితోనూ పెద్ద డిస్కషన్ పెట్టకుండా వస్తే మీడియాలో మాట్లాడుతున్నారు. అవునవును, లేదు ఇప్పుడు లీగల్గా ఇంతే, ఇంకా అంతే. అది కూడా సింగిల్గా? అవును, సింగిల్గా, ఎవరి సపోర్ట్ కానీ ఏది లేకుండా. ఓకే, తన వెర్షన్ ఫైనల్గా ఏంటంటే లీగల్గా ఇంకా మీరు కేసు ఫైల్ చేశారు కాబట్టి నేను కోర్టులోనే చూసుకుంటాను అంటున్నారా? అవును, వాళ్ళ దగ్గర హీజ్ అ స్కామర్. నేను చెప్పాను కదా మీకు, హీజ్ అ స్కామర్. సో హీ నోస్ హౌ టు డీల్ ద సిచ్యువేషన్. బట్ నాకు నమ్మకం ఉంది నా ఫ్యాన్స్ మీద, నా ఆడియన్స్ మీద, మీ మీద, మన మీడియా మీద, దట్ 100% they will support me, and 100% I'll get the money. అది నాకు నమ్మకం ఉంది. And he should not cheat anyone, and people should not believe him. అది నేను చెప్తున్నా. And please mention his photo వీడియోలో. అది నా రిక్వెస్ట్. సో మీరు ఇంకా లీగల్గానే వెళ్తారు ఇంకా? ఓకే, ఇప్పుడు 2 times అక్కడ నుంచి కాల్ చేశారు కానీ లిఫ్ట్ చేయలేదు, తను రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ రెస్పాండ్ అవ్వకపోతే అక్కడ నుంచి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అవును, అప్పుడు కానీ మీకు ఏం జరుగుతుంది? నేనే అర్థం కాలేదు. ఇప్పుడు తను రెస్పాండ్ అవ్వట్లేదు. అవును. చార్మినార్ పోలీస్ స్టేషన్ అవును, వాళ్ళు కాల్ చేసినా కూడా అవును,
రెస్పాండ్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. అవును. సో మళ్ళీ ట్రై చేసిన తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోతే, తన నుంచి ఏ రెస్పాన్స్ రాకపోతే, అప్పుడు వాళ్ళు డెఫినెట్గా తనని అవును. తీసుకొస్తారు. 100%. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. అవునవును. సో వాళ్ళు ఏం చెప్పిస్తారు, అవును. అది. అంతే కదా. అవును. ఓకే. సో అడ్వకేట్ ఎవరైనా ఫాలోఅప్ చేస్తున్నారా నో బ్రో. లేదా? ఓకే. అది చూసుకోవాలి. సో ఎనీవేస్ ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం. తనని తీసుకొచ్చి స్టూడియోకి తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకున్నాం. కాల్ చేసాం లైవ్లో మాట్లాడారు. అడిగిన దానికి ప్రాపర్గా ఆన్సర్ చేయకుండా స్కిప్ చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాను అది ఇది అని చెప్పారు. సో స్టిల్ రాలేదు. సో దాని ఎఫెక్ట్ మీ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు కూడా కేసు ఫైల్ చేశారు, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. డెఫినెట్గా మీకు న్యాయం జరగాలని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. మీ వైపు న్యాయం ఉందని నమ్ముతున్నాం. ఎందుకంటే మీ ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్స్ అన్నీ కూడా చూపించారు, ఎంగేజ్మెంట్ ఫొటోస్తో సహా. మీకు న్యాయం జరగాలి. డెఫినెట్గా మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ డబ్బులు మీకు రావాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్నారు అనేది తెలుసు. మీరు ఇప్పుడు సింగిల్గా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇఫ్ పాసిబుల్ తను వచ్చినా తనతో కూడా మాట్లాడడానికి మేము ట్రై చేస్తాం. అందుకే పిలిచాను నిన్న. బట్ ఇది జరగలేదు. కానీ అగైన్ హీ విల్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ మీ దట్ హారసింగ్ అలాగా. ఓకే ఎవరు బ్రో, లెట్స్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. మీ వైపు న్యాయం జరగాలంటే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.